ఇది నాది, ఇది నా అమ్మది. ఇక్కడ జాగ్రత్తగా చెట్టు కట్ చేయకుండా. వాటర్ పట్టాలి, ఎందుకంటే 2 days అయింది వర్షం పడి. అన్ని బీన్స్ అన్నీ పెద్దగా ముదిరిపోయాయి, బికాస్ మనం లేము కదా, సో బిగ్ అయిపోయాయి. మేము ఇండియాలో ఉన్నాం. సో వీటిలోంచి మనము సీడ్ తీసుకొని కెన్ యూస్ ద సీడ్. వచ్చింది. This is like a really weird one. A really weird one. I have to cut all of them? Yeah. They're almost done cutting. This one's a soft one. They feel so electric. I have no more, but that's just one. Done, Mommy. ఇక్కడ కూడా ఉంది. This one. చేత్తోనే గిల్లొచ్చు యాక్చువల్గా. సరే ఇక్కడ రా, ఇక్కడ ఉన్నాయి చూడు. This is my scissors, and the one in the basket is my mom's scissors. My mom's is purple, mine is blue. Look how much we got. నచ్చింది. This is a lot. We will see you in the next video in like 1 minute. Bye. So, if you like this, you can comment below. More big one. Wow. So, if నీకు నచ్చింది షేర్ చే, కామెంట్. నేను నా అమ్మ బాగుంటాం. Bye. So we have a lot of buckets. I mean like one bucket, but a lot inside. This is how much. Was that a lot? If you didn't see it, let me redo this video. This is one. It looks like a croissant moon. I love croissants to eat. Right now in America, I have gone in India, but I like America more. Sorry people that are in India. Are from India and just came. Says sink. But watch out for snakes in the garden. A leaf. Here's a tip. If you garden long, wear boots, then snakes do not come. But I do not garden long. My mom does. Because my mom loves gardening. And always wash your stuff when you cut them. వింటర్లో పాట్స్ పెట్టుకుంటాం కదా,
మందార చెట్టు, సీతాఫలము, కరివేపాకు, మునగాకు ఇవన్నీ వందుల్లో నేను వింటర్లో ఒక్కొక్క సీడ్ వేస్తాను అనమాట, బీన్స్. సో అలా ఇంత బాగా వస్తాయి అలా సైడ్లో వేస్తే. అండ్ మనం ఆ చెట్టు పీక్కుండా అలా వదిలేసామనుకో ఈ బీన్స్, అది నైట్రోజన్ ఫిక్స్ చేస్తుంది సాయిల్లో. సో మనకి ఆ పెద్ద చెట్టుకు కూడా బాగా యూజ్ అవుతుంది. సో 2 రకాలుగా పనిచేస్తుంది. చూడండి మేము లేనప్పుడు ఎన్ని బీన్స్ వచ్చి అన్నీ ముదిరిపోయాయి, హాఫ్ ముదిరాయి, హాఫ్ ఓకే ఉన్నాయి. సో ముదిరిపోయినవన్నీ మనం ఉత్త సీడ్స్ కుక్ చేసుకోవచ్చు. మరీ ఎండిపోయినవి వచ్చి ఇంకా నెక్స్ట్ ఇయర్ సీడ్ కింద వాడుకోవచ్చు ప్లాంట్స్కి. నేను ఇప్పుడు అవి హార్వెస్ట్ చేయలేదు కదా టైంకి. సో ప్లాంట్ ఏంటంటే ఇంకా స్టంట్ గ్రోత్ అయిపోతుంది అనమాట. అంటే హార్వెస్ట్ చేయట్లేదు, ఐఎమ్ డన్ అనుకొని ఇంకా ఎక్కువ పెరగదు యూజువల్గా. కానీ హోప్ఫుల్లీ మళ్ళీ ఫ్లవర్స్ రావాలి అనుకుంటున్నాను, చూద్దాం. 2 ఉన్నాయి ఇందులో, ఈ పాట్లో. చూసారా ఎంత లావ్ అయిపోయిందో. నా పెద్ద మల్లె చెట్టు పోయిందండి, పెద్దది. దాని నుంచి నేను బేబీ ప్లాంట్ చేశాను కదా, అది ఒకటి బతుకుంది. దాంట్లో మొగ్గలు స్టార్ట్ అవుతున్నాయి. అది ఎందుకో మరి 5-6 ఇయర్స్ తర్వాత పోయింది. వంకాయలు అయితే బాగా వస్తున్నాయి. లిటరలీ సీడ్ రెడీ అయిపోయింది, ప్లాంట్ కూడా పాడైపోయింది. ఇక్కడ నుంచి మళ్ళీ కొంచెం వస్తుంది పూత. ఇది జస్ట్ లాస్ట్ 1 మంత్లో అలా ఇండియా వెళ్ళాం కదా, వదిలేసామన్నమాట. అలా వాటి ఇష్టంగా ఇంకా పెరిగి ఇన్ని వచ్చాయన్నమాట. అంటే నేను వెళ్ళే టైంకి జస్ట్ చెట్లు ఇంతే ఉన్నాయి, ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ కాలే. సో లాస్ట్ మేబీ 3 వీక్స్లో బీన్స్ అనొచ్చు ఇవి ముదిరిపోయి కొయ్యక. అన్నీ మళ్ళీ చిన్న పాట్స్లో వేసాను అంతే. ఇంత బాగా వచ్చాయో. ఇది ఊరికే ఒకటి ముదిరిపోయింది కదా, ముల్లంగి చెప్పా కదా ముదిరిపోయినాయి అని అన్నీ. ఒకటి తీసి చూసాను, రేపు అవన్నీ మిగిలినవన్నీ తీసేస్తాను. ఓకే సార్, ఇది గట్టిగా అయిపోయి ఉంటుంది నాకు తెలిసి, చెక్కలాగా. చాలా రోజులు అయిపోయింది. చెప్పి ఫస్ట్ వచ్చినవన్నీ తీసుంటే భలే ఉండిన్ను. కట్ చేసి చూద్దాం, మెత్తగా ఉంది. గ్రీన్ అయిపోతుంది ఎక్కువ రోజులు తీయకపోతే, చెక్కలాగా అయిపోతుంది గట్టిగా. ఐ డోంట్ నో, కట్ చేసి చూడాలి. వీటిని ఐసైసిల్ అంటారు, చిన్న సైజ్ ముల్లంగి. ఇంకా ఫ్లవర్స్ స్టార్ట్ అయిపోయినాయి, సీడ్స్ వస్తాయి. ఈ సీడ్స్ని పచ్చి వాటిని కుక్ చేసుకొని తింటారు. వదిలేస్తే ఎండిపోయి ఇందులో రాడిష్ సీడ్స్ వస్తాయి. ఈ సీడ్స్ని మళ్ళీ వేస్తే నీకు మళ్ళీ రాడిష్ వస్తుంది. ఇది చూడరా అసలు ఎంత పెద్దగా బాగా వచ్చింది. అది కూడా మట్టికి. ఈ లీవ్స్ కూడా వాడుకోవచ్చు కుకింగ్కి. గార్లిక్ ఉంది అక్కడ, దాక్కుని ఉంది. చిన్నగా వచ్చింది. ఏంటి స్లోగా అను, స్లోగా తీ. చూడు ఎంత బాగుందో. అది రాలే సరిగ్గా. ఇది చూడు చెట్టు చిన్నగా వచ్చింది. ఈటింగ్ కేల్ కాదు, కేల్ మీద ఇది పెడుతోంది, ఎగ్స్ పెడుతుంది. అవి మళ్ళీ తినేస్తాయి. ఇది చూడు అర్జున్, ఇది కొత్తిమీర, ఇది ధనియాలు అవుతాయి. దిస్ వైట్ ఫ్లవర్స్ ఆర్ కొరియాండర్ సీడ్స్. ఇది చాలా పెద్దది. అట్లాగే చెట్టు ఏమో ఓ రేంజ్లో వచ్చింది. మెల్లగా చిక్కుడుకాయలు ఉన్నాయి. టైంకి హార్వెస్ట్ చేయలేదు వీటిల్ని. ఇట్స్ వైల్డ్ స్ట్రాబెర్రీ. గార్లిక్ బాగా వచ్చింది కదా, ఫుల్గా వచ్చింది. ఒక పాడ్ పెడితే పెద్ద గార్లిక్. ఇంకా ముందు తీసేయాలి చూడు, పురుగులు వచ్చేస్తున్నాయి, నల్లగా అయిపోతుంది.
చిన్నది వచ్చింది. ఈసారి నేను అంత ఫోకస్ చేయాలి, లేట్గా నాటా గార్లిక్. సరే రానిలే, అటు సైడ్ ఉన్నాయి బాగానే, ఇటు సైడ్ తక్కువ నాట. ఇంకోటిని చూడు అక్కడ తీద్దాం. This is a big one, but I heard this with Sharon. తీసుకో. The beans. వచ్చిందా పోయిందా? స్టక్కా? ఒక నిమిషం. కింద అక్కడ పెట్టు. ఫస్ట్ ఇలా నొక్కి కింద కొంచెం లూజ్ చేసి తర్వాత పైన లాగాలి. ఓకే, ఇది బాగా వచ్చినాయి. గార్లిక్ ఈజ్ వెరీ ఈజీ టు గ్రో. లాగి చూడు దాన్ని ఒకసారి, మెల్లగా లాగు. వస్తుందా? అక్కడ కింద వేరే చెట్టు ఉంది. ఓకే, ఒక్క నిమిషం. ఫస్ట్ ఫ్లవర్, బీరకాయ ఫ్లవర్. సో మొత్తానికి ఏరియాలో తీసేసాం గార్లిక్. ఏరియాలో తీసిన గార్లిక్ అంతా ఇన్ని వచ్చాయి. 1 2 3 4 5 6 7 8 9 10 మంచివి వచ్చాయి. మిగిలినవన్నీ చిన్న చిన్నగా వచ్చాయి. 1 2 మిస్ అయిపోయాయి. టైంకి హార్వెస్ట్ చేయక కనిపించలేదు. ఇంకా 2-3 వీక్స్ ముందే హార్వెస్ట్ చేసి ఉండాలి. అండ్ మధ్యలో ఒకసారి ఫర్టిలైజర్ లాగా ఏదైనా ఇచ్చి ఉండాలి. నేను లేను కాబట్టి ఏమి ఇవ్వలేదు. బట్ స్టిల్ డీసెంట్గానే వచ్చాయి. ఈసారి నేను తక్కువే వేసాను. సో ఇక్కడ ఈ పీస్ కూడా మేము ఉన్నప్పుడు కోసుకోలేదు కదా, వెళ్ళిపోయాము. సో ఇవి నెక్స్ట్ ఇయర్ సీడ్స్ కింద వాడుకోవచ్చు. స్వీట్ పీస్ ఇవి, షుగర్ స్నాప్ పీస్, చాలా బాగుంటాయి టేస్టీగా. సో ఇవి నెక్స్ట్ ఇయర్ సీడ్ కింద వాడుకోవచ్చు. బీన్స్ కోసి అలసిపోయాను. దోమల్లో పురుగులో ఏవో వీటితో కుట్టించుకొని అలసిపోయాను. సో ఇదండి, నేను లేనప్పుడు గార్డెన్లో లాస్ట్ 4-5 వారాల్లో ఏంటి అప్డేట్స్ ఏంటి అని షేర్ చేశాను మీకు. మీకు కనుక ఏదైనా క్వశ్చన్స్ ఉన్నాయి, ఇంకా అప్డేట్స్ కావాలి అంటే కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.